ఇలాంటి పాడుకలొచ్చిందేంటి? ఎవరైనా దేని గురించైనా అదే పనిగా ఆలోచిస్తే అవే కలలొస్తాయంటారు. అసలు నాకు అలాంటి ఆలోచన లేదే. మరి ఇదెందుకు కలలో వచ్చింది? ఈనాడో రాసుండేలే కనుకే నీ తోడై ప్రేమ ఎంత అందంగా ఉంటుందో కదా. నీలాగా నాలాగా. కానీ నువ్వు నాతో ఉండుంటే ఇంకా అందంగా ఉండేది. అందుకే నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో అని కొంచెం కూడా ఆరా తీయకుండా నీ కోసమే ఎదురు చూస్తూ గడిపేశాను. కానీ నాకున్న ఓపిక నా ఎదురు చూపులకి లేకుండా పోయాయి. నిన్ను తెచ్చేయమని బ్రతిమలాడుతున్నాయి. మేడం రమ్మన్నారు. ఇతను నాకు కావాలి. ఫోటో నీ ఫోన్కి పంపిస్తాను. ఇతను ఎక్కడున్నా సరే వెతికి జాగ్రత్తగా నా దగ్గరికి తీసుకురావాలి. ఇతనే. నా గదిలో ఇంత పెద్ద ఫోటో ఉందంటే నా గుండెల్లో ఎంత చోటు ఉంటుందో అర్థమైంది కదా. అర్థమైంది మేడం. జాగ్రత్తగా పువ్వుల్ని బుట్టలో పెట్టి తెచ్చేంత జాగ్రత్తగా తెచ్చి నాకు అప్పగించాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఊరు దేశం ఎక్కడున్నా సరే మొత్తం వెతికి తెచ్చి మీ దగ్గర పడేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసా. ఇప్పుడు నువ్వొచ్చాక నీతో ఎలా గడపాలా అని కలలు కంటాను. టైలర్
ఏం టైలర్ అలా ఉలిపడ్డావు? ఏమైంది? వేకువజాములో ఒక కల వచ్చింది సారు. అప్పుడొచ్చిన కలలు నిజం అవుతాయంట కదా. ఏంటి, మనం యాప్ పెట్టినట్టు మన బిజినెస్ సక్సెస్ఫుల్ అయినట్టు కలగన్నావా? అదైతే కన్ఫర్మ్గా అయిపోతుందిలే టైలర్. అది కాదు సారు, నేను సడన్గా లేచి చూసేసరికి మీరు బెడ్ మీద లేరు. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వెళ్ళాను. మొన్న సోదెం వచ్చి ఎవరో మిమ్మల్ని నా నుంచి దూరంగా తీసుకెళ్తారు అని చెప్పారు కదా, అదే జరిగిపోయినట్టు నాకు కల వచ్చింది సారు. తీసుకెళ్ళిపోయింది సారు, మిమ్మల్ని నా నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయింది. కానీ కానీ అదెవరో సరిగ్గా తెలియలేదు సారు. అటువైపు తిరిగి ఉంది సారు. నాకు చాలా భయం వేసింది. ఇంకా గుండెల్లో వణుకు తగ్గలేదు. అదే కళ్ళ ముందు మెదులుతుంది. సారు నవ్వుతున్నారేంటి? నేను నిజమే చెప్తున్నాను. అది నిజం కాదు టైలర్, అది కళ. సోదం వచ్చి చెప్పింది కదా, దాని గురించి ఆలోచించి ఆలోచించి అదే కలగా వచ్చింది. దాని గురించి నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. లేదు సారు, రాత్రిపూట సోదం వచ్చి చెప్పిన మాట వేకువజామున కలలో వచ్చింది. అందుకే ఎక్కడ అది తీసుకెళ్ళిపోతుందోనని. ఊరుకో టైలర్, నువ్వు నేను విడిపోవడం, అది ఒక అమ్మాయి మనల్ని విడదీయడం ఎలా జరుగుతుందనుకుంటున్నావు టైలర్? అసలు నీకు కాకుండా ఏ అమ్మాయికైనా నా జీవితంలో చోటుందా చెప్పు? అయినా నిన్ను దాటి ఏ అమ్మాయినా నా దగ్గరికి రాగలుగుతుందా? ఒరే చారి, ఎంతసేపురా? అవతల వ్రతానికి టైం అవుతోంది, తొందరగా తగలడు. వస్తున్నాను గురుగారు. అది మంత్రాలు చదవడం ఎలాగూ నేర్చుకోలేదు, ఇన్నాళ్ళు అయింది. బండెక్కడు చేత కాదు. నీకేముంటుంది, ఒక ట్యాంకు మీద ఇంకో ట్యాంక్ ఎక్కుతుంది. నేను 2 ట్యాంకులు ఎక్కాలి. ఎక్కువ నా బాధ నాది. ఈ వాగుడికి ఏం తక్కువ లేదు. అరే, ఆ పంతులు ప్రతి ఇంటికి తిరుగుతారు, వాళ్ళని అడిగితే తెలుస్తుందిరా. పద. ఏమర్రా బడుద్దాయిలు, బ్రేక్ వేసాను కాబట్టి సరిపోయింది. వ్రతానికి వెళ్లే బదులు ఏకంగా మీ తద్దినానికి వచ్చి ఉండేవాళ్ళం. ఇతన్ని ఎక్కడైనా చూసారా? వీళ్ళు చూస్తే రౌడీ వేధవల్లా ఉన్నారు. ఆదిత్యబాబు గురించి అడుగుతున్నారేమిటి? హే పంతుళ్ళు, అలా చూస్తారేంటి? అడుగుతుంది మిమ్మల్నే. వీడిని ఎక్కడైనా చూసారా? లేదు, ఇంతవరకు ఇతగాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. గురువుగారు, ఈ అబ్బాయినేరా ఇంతవరకు మనం ఎక్కడా చూడలేదు కదా. హే పెద్ద పంతులు, నువ్వాగు. హే పిల్ల పంతులు, నువ్వు చెప్పు, ఇతను నీకు తెలుసా? అది ఇతగాడిని తెలీదని చెప్తే అలా అడుగుతావేంట్రా బడుద్దాయి?
మరి ఈ ఫోటో చూడగానే గురువుగారు ఈ అబ్బాయి అని తెలిసినట్టుగా సాగదీస్తూ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఎందుకు? పేదవాడి వాడు ఎక్స్ప్రెషన్ అంతా తెలిసిన దానికి తెలియనట్టు, తెలియని దానికి తెలిసినట్టు చెబుతూ ఉంటాడు. అయినా తెలిస్తే చెప్పడానికి ఏమిటి? మా సొమ్ము ఏమైనా పోతుందా ఏమిటి? మాకేం తెలీదు, ఇక్కడి నుంచి వెళ్ళి చావండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏమి రాయదు, నిజం చెప్పారా? నీ పిల్ల కంటే పెద్దదిగా ఉంది. అదేమిటి గురువుగారు, ఆ అబ్బాయి ఆదిత్య బాబు వాయుపుత్ర గారి అబ్బాయి, మళ్ళీ పైగా తెలియదంటారేమిటి? ఒరేయ్ వడుద్దాయ్, తెలుసు కదా అని మరి పెళ్లి మంత్రాలకి తద్దిన మంత్రాలు చదువుతావా ఏమిటి? అంటారా? వాళ్ళు చూడటానికి రౌడీ వేధ వల్ల ఉన్నారు. ఆదిత్య బాబు గురించి ఎందుకు అడిగారో ఏమిటో. ఇదిగో చెప్పాల్సింది వీళ్ళకి కాదు, మరి ఇంట్లో. ఓహో, మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఓకే అంకుల్, తప్పకుండా. ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది, అవ్వగానే మీ దగ్గరకు వచ్చేస్తాం. ఎవరు సారు? విసు అంకుల్, మన ఇంటి వంటలో ఇన్వెస్ట్ చేస్తున్నామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారంట. ఈరోజు వరలక్ష్మి వ్రతం, రేపు ప్రెస్ మీట్. ఇక మీకు తిరగలేదమ్మా, మీరనుకున్నది సాధిస్తారు. పేపర్లో ప్రకటన చూసి మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ పెద్ద మనిషి ఇంటికొచ్చినప్పుడే మీరేంటో, మీరేం సాధిస్తారో అందరికీ అర్థమైంది. విజయం మీదే. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఆ ముసలోడెవడో డబ్బులు పెడతానని ఇంటికి రావడం కాదు గాని, చూడు మీ అత్త వేదవతి మీ చెల్లెల్ని ఎలా ఆకాశానికి ఎత్తేస్తుందో. ఇప్పుడే ఇలా ఉందంటే రేపు బిజినెస్ మొదలయ్యాక ఇంకెలా ఉంటుందో. వ్రతానికి టైం అవుతుంది, మీరు త్వరగా పదండి, పంతులు గారు వచ్చేస్తారు. మీరేం చేస్తున్నారు అక్కడ? వ్రతానికి టైం అవుతుంది, వెళ్దాం రండి. సరే వదినా. నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు బాబాయ్. ఈ పిచ్ ఐడియా గురించి ఎవడో పేపర్లో రాయడం ఏంటి, ఆ ముసలాయన వచ్చి ఇన్వెస్ట్ చేస్తానండం ఏంటి, అసలు నాకేం అర్థం కావడం లేదు. దాని గురించి తర్వాత ఆలోచిద్దు గాని వ్రతానికి టైం అవుతుంది, వెళ్దాం పద. పండుగలు వ్రతాలు ఇవన్నీ నాకు పడవని తెలుసు కదా పిన్ని. అయినా నేనొచ్చి వ్రతం చేస్తే అమ్మవారి కరుణించి దాని బిజినెస్ని ఆపగలుగుతుందంటే చెప్పు, అప్పుడొస్తా. వస్తే నీ కోరిక తీరుతుందో లేదో తెలీదు కానీ రాకపోతే మాత్రం మంచి మజా మిస్ అవుతావు. ధరణిని ఇరికించడానికి మంచి ప్లాన్ వేశాను. వస్తే ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే నీ ఇష్టం. ప్లాన్ చేసావా? ఏం ప్లాన్ చేసావే? నువ్వెప్పుడు ఏ ప్లాన్ చేసినా నీతో పాటు మేము కూడా ఇరుక్కుపోతున్నాం. అదేదో ముందే చెప్పావు. అమ్మవారి నగ ఒకటి దొంగిలించాను శోభన్ రాజు.
ఇప్పుడు అందరూ హీరోలా చూస్తున్న ధరణి ఈ దెబ్బకి దొంగ అవుతుంది. ఎలా ఉంది నా ప్లాన్? నువ్వు చెప్పినప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ చివరిలోనే రివర్స్ అవుతుంది. అయినా ఇలాంటి యదో పనులు చేసేటప్పుడు మాతో కూడా ఓ మాట చెప్పి చావచ్చుగా. పర్వాలేదు బాబాయ్. పిన్ని చెప్పినట్టు నిజంగా ఆ నగ గనుక ముడుపు చెంబులో వేసున్నట్టయితే ఈ రోజు దాని పని అయిపోయినట్టే. పదండి వెళ్దాం. ఫాలో మీ. అమ్మా, అందరూ వస్తే పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. అమ్మా, నాని ఎక్కడా? అదిగో వస్తున్నారు అత్తయ్య. గురువు గారు, ఆదిత్య బాబు గారు వచ్చారు. వచ్చారా? కూర్చోను ఆయన. బా గురువు గారు, కూర్చోవడం కాదు విషయం. అబ్బాయి గారి గురించి ఆ రౌడీ వెధవలు అడిగారుగా, ఆ విషయం చెప్పండి. ముందు నువ్వు వచ్చిన పని కానీరా చారి. వ్రతం అయ్యాక నిదానంగా చెప్దాం. ఈ వ్రతం అయ్యేలోగా ఆ రౌడీ వేదవులు వచ్చి అమ్మాయి తీసుకెళ్తారా ఏమిటి? అంతేనంటారా? ఎప్పుడు విన్నారు నా మాట మీరు? ఎప్పుడు చూడు ఏదో విషయంలో బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. అమ్మా, మీరిద్దరూ బొట్టు పెట్టుకోండి. అందరూ దండం పెట్టుకోండి అమ్మా.